ఒసేయ్, నీ కొంచెమైనా బుద్ధుందా? లేదు, నీ దగ్గరుంటే కొంతివ్వు. ఇస్తానే, ఎందుకివ్వను? నీలాంటి తెలుగు తక్కువ దద్దమ్మలకు ఖచ్చితంగా ఇస్తాను. ఇస్తావు. ఎందుకివ్వవు? నీ దగ్గర టన్నులు కొద్ది తెలివితేటలున్నాయి కదా, అందుకే అందరికీ ఇస్తావు. ఏంటే వెటకారమా? కనికరం లేని నీలాంటి వాళ్ళ దగ్గర వెటకారం చేసే ధైర్యం కూడా ఉందా నాకు? ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలివి లేని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా తెలివిగానే అనిపిస్తుంది. అత్తంటే గౌరవం లేదు, మూగుడంటే ప్రేమ లేదు. చిచి, నీలాంటి కోడలు పగవాళ్లకు మాత్రమే కాదు, పాకిస్తాన్ వాళ్ళకు కూడా రాకూడదు. ఏంటత్తయ్య, నేనేం చేశానని అప్పటి నుంచి తిడుతున్నావు? ఏం చేస్తున్నావో నీకు తెలీదా? నీ మొగుడొచ్చే టైం అయిందని తెలుసు కూడా వాడితో కాకుండా ఒక్కదానిపై భోజనం పెట్టుకుని మెక్కుతున్నావు కదే. మా రోజుల్లో అయితే మొగుడు తిన్న తర్వాత ఆ ఎంగిలి పళ్ళల్లో భోజనం చేసేవాళ్ళం. నువ్వు ఉన్నావు, ఎందుకు ఒక పద్ధతి పాడు తెలీదు. అవునులే, ఎలా తెలుస్తాయి? పుట్టగానే నీ తల్లిని మింగేశావు, పెళ్ళయ్యాక నీ తండ్రిని మింగేశావు, ఇప్పుడు నన్ను మింగేయాలని చూస్తున్నావు. నీది పిశాచ జాతకం. ముందు ముందు ఎన్ని కష్టాలొస్తాయో ఏమో. అత్తయ్య, నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. నేనేం కావాలని తినలేదు. మీ అబ్బాయి రావడానికి ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి చెబితేనే తిన్నాను, అంతేకాని ఆయన మీద ప్రేమ లేక కాదు. అర్థమైందా? ఏంటి గొడవ? చూడండి, అనవసరంగా అత్తయ్య నన్ను తిడుతున్నారు. చెప్పవే, చెప్పు. నా కొడుక్కి లేని పనివన్నీ కల్పించి చెప్పు. ఇందులో కల్పించి చెప్పేదేముంది? ఆయనకి తెలియడం లేదా ఎవరిని తిడుతున్నారో? చెప్పండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ప్రతిరోజు ఏంటి రచ్చ? ఒక్కరోజు కూడా మీరిద్దరు గొడవ పడకుండా ఉండలేరా? నన్నంటారేంటండి? అనదలుచుకుంటే మీ అమ్మ నానండి. అనమని నా కొడుకుని రెచ్చగొట్టవే, ఇంకా రెచ్చగొట్టు. చూసారా, మీ ముందే మీ అమ్మ ఎలా పెడార్థాలు తీసి మాట్లాడుతుందో. ఇంకా ఆపుతావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి. నువ్వు అమ్మ ననడానికి నోరు లేవదు కానీ పెళ్ళాన్ని ననడానికి మాత్రం నోరు లేస్తుంది. అదంతేగాని నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకో, అన్నం వడ్డిస్తాను. నేను బయట భోంచేసి వచ్చానమ్మా. రాధా, ఏంటి పడుకున్నావా? చూస్తే తెలియడం లేదా? తెలుస్తుంది. అది ఇంత త్వరగా నిద్రపోయావేంటా అని. ఏం చేయను, నా మొగుడికి నేనంటే చాలా చిన్న చూపుంది, అందుకని. ఎవరన్నారా మాట? అనక్కర్లేదు, ఇందా ఖర్చిన అరుపుకి నాకు అర్థమైంది. ఓ, అందుకా నువ్వు అలిగింది. నాతో మాట్లాడకండి, నాకు నిద్ర వస్తుంది. రాధా, నా బాధ అర్థం చేసుకోకుండా అలా పడుకుంటే ఎలా చెప్పు? ఎప్పుడు మీ బాధేనా? నా బాధ అర్థం చేసుకోరా? ఏంటి నీ బాధ? నా బాధ అంతా మీ అమ్మే. తింటే తప్పు, కూర్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, చివరికి కంటికి కనిపిస్తే కూడా తప్పని తిడుతుంది. ఏం చేయమంటారు? ఆ విషయం గురించి రేపు మాట్లాడుకుందాంలే. ఇలా దగ్గరికి రావే. ఈ విషయం ఇప్పుడే తేలాలి. మనం వేరే కాపురం పెడదామంటేనే మీ దగ్గరకు వస్తాను, లేదంటే ముట్టుకోకుండా అటు తిరిగి పడుకోండి. సరే, వేరు కాపురమే కదా, పెట్టేద్దాం. రేపొద్దున అమ్మతో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను, సరేనా? మాట తప్పరు కదా. ముద్దిచ్చే పెళ్ళాంతో ముద్దిచ్చే సమయంలో ఎవరైనా అబద్ధం చెప్తారటే? నిజమా? ఏ దొంగ, నవ్వావు.
ఏమండి ఉమ్, రాత్రి మనం అనుకున్న విషయం మీ అమ్మగారితో మాట్లాడతారు కదా? ఏ విషయం? అప్పుడే మర్చిపోయారా? ఆ విషయం ఏంటో తెలీదు. నువ్వేమో మర్చిపోవటం గురించి మాట్లాడుతున్నావు. అదేనండి, వేరే కాపురం పెట్టడం గురించి. ఉదయాన్నే మీ అమ్మతో మాట్లాడతానన్నారు కదా, ఆ విషయం. ఓ, ఆ విషయమా? సరే సరే, టిఫిన్ సర్దావా? సర్దాను. ఇంతకీ ఈ విషయం ఇప్పుడు మీ అమ్మతో మాట్లాడతారా లేదా? ముందు నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏంటి చెప్పేది? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మా అమ్మ ఈ వయసులో మనల్ని వదిలి ఎలా ఒంటరిగా ఉండగలదే? వేరే కాపురం గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి అమ్మతో అడ్జస్ట్ అవటం గురించి ఆలోచించవే. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. అర్ధరాత్రుల మొగుళ్ళు అవసరం కోసమే ఎన్ని అబద్ధాలైనా చెబుతారని. అమ్మను వదిలేసి వెళ్ళిపోయావా తండ్రి? దేవుడా, దేవుడా, అమ్మను వదిలేసి వెళ్ళిపోయావా తండ్రి? దేవుడా, దేవుడా. యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలియదు సార్. ఎవరన్నా చూస్తే చెప్పండి. చూడలేదు సార్. కానిస్టేబుల్స్ ఆ విషయం కనుక్కోండి. ఓకే సార్. ఏమ్మా, ఈయనెవరమ్మా? సార్, మీకేమవుతాడు? నా కొడుకయ్యా. సార్ ఎవరు చూడలేదండి సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? చేసేదేముంది, యాక్సిడెంట్ కేసు. యాక్సిడెంట్ చేసిన వెహికల్ గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందేమో ట్రై చేయండి. ముందు ఈ శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే? రా అన్నయ్య, కుర్చీ తీసుకురామ్మా. లేదు లేదు, వద్దమ్మా. కాంతమ్మ, ఆసరాగా ఉంటాడనుకున్న నీ ఒక్కగానొక్క కొడుకు అనుకోకుండా అలా చనిపోవడం చాలా దురదృష్టం. అంతా మా కర్మ అన్నయ్య. లేకపోతే ఇంత చిన్న వయసులో దీనికి భర్తని దూరం చేసి, చేతగాని ముసలి వయసులో నాకు నా కొడుకుని దూరం చేసి, ఆ దేవుడు మాపై దయ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా మాపై ఆ దేవుడికి కోపం చల్లన్నట్టు లేదు. అందుకే ఇంకా కష్టాలు పెడుతున్నాడు. మావాడు పోయినప్పటి నుంచి ఈ ఇంటి పోషణ చాలా కష్టంగా ఉంది. ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు. మగదిక్కులేని సంసారం గాలివానలో పడవ ప్రయాణం లాంటిది. ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం, ఏ కష్టం వస్తుందో తెలియడం లేదు. కాంతమ్మ, ఈ వయసులో కొడుకుని కోల్పోవడం ఎంత పెద్ద కష్టమో నాకు అర్థమవుతుంది. సహాయానికి మీకు ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పండి, సర్దుబాటు చేస్తాను. ఎన్ని రోజులని సహాయం చేస్తావన్నయ్యా? మీకు నిజంగా మాకు సహాయం చేయాలనిపిస్తే మా ఇద్దరికి ఎక్కడైనా పని చూడండి అన్నయ్య. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పని ఉంది, కానీ మీరు ఆ పని చేస్తారో లేదో. అది చాలా చిన్న పని. చెడ్డ పనులు చేయడానికి భయపడాలి గాని చిన్న పనో పెద్ద పనో కష్టపడి పనిచేసేదానికి అదృష్టం అనుకుంటాం. ఇంతకీ ఆ పని ఏంటన్నయ్యా? హోటల్లో వంట మనిషిగా చేయడానికి మనుషులు కావాలని మా ఊరు కుర్రాడే మొన్న మాటల సందర్భంలో చెప్పాడు. మరి మీ ఇద్దరికి ఇష్టమైతే నేను వెళ్ళి మాట్లాడతాను. త్వరగా మాట్లాడండి అన్నయ్య. మాకీ కష్ట సమయంలో మీరు చేసే ఈ సాయం మర్చిపోలేనిది. సరేనమ్మా, ఈ సాయంత్రమే ఒకసారి తనతో కలిసి మాట్లాడతాను. రేపు పొద్దున్నే మీరిద్దరూ పనిలో చేరొచ్చు. సరే అన్నయ్య. మంచిది, ఉంటానమ్మా.
ప్రభాకర్. హలో అండి, బాగున్నారా? నిన్న నేను చెప్పింది వీళ్ళ గురించే. ఇతని పేరు ప్రభాకర్. నమస్కారం బాబు. మీ గురించి రంగనాథ్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఈ రోజు నుంచి వంట మనుషులుగా మీరు జాయిన్ అవ్వచ్చు. నాకు పనుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. అలాగే జాగ్రత్త. అన్నయ్య. ఈవిడ నా కోడలు బాబు. ఓ, నమస్కారం అండి. అంటే చనిపోయింది నా కొడుకే బాబు. చాలా చిన్న వయసు. అంతా దీని దురదృష్టం బాబు. దీని బతికెలా ఉంటుందోనని భయంగా ఉంది బాబు. మీరేం భయపడకండి, మీకేమైనా అయితే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఏంటి బాబు మీరనేది? అంటే మీకేమైనా కష్టాలు వస్తే యజమానిగా తీర్చడానికి నేను ఉన్నాను కదా. సరే గాని మీరు వెళ్ళి కిచెన్లో వంట పని చూసుకోండి. మీరేనా కొత్తగా పనిలోకి చేరింది? అవును బాబు. నా పేరు పాండు. ఈ హోటల్లో హెడ్ కుక్ నేనే. మీరుండేది ఎక్కడ? మూసాపేటలో. మూసాపేటలోనా? నేను ఎర్రగడ్డలోనే ఉంటాను. ఈనాళ్ళు ఒంటరిగా వస్తూ ఉండేవాడిని. ఈ రోజు నుంచి ఎంచక్క మీతో రావచ్చు. ఏమంటావు పెద్దమ్మా? ఏంటి పెద్దమ్మా? పెద్దమ్మ అంటావు నీకు నచ్చలేదా? నాకు ఇలా వరుస పెట్టి పిలవడం అలవాటు. ఎందుకంటే అమ్మ నాన్న లేని అనాథని. అందుకే అందరినీ వరుస పెట్టి పిలుస్తుంటాను. సరే బాబు. ఈ అమ్మాయి మీ కూతురా పెద్దమ్మా? కాదు, కోడలు. కోడలా? ఈ ముసల్దాన్ని పెద్దమ్మని వరుస కలిపి పిలిచి మంచి పని చేశా. వరుస ప్రకారం ఇది కోడలైతే నేను కొడుకునే అన్నమాట. లైన్ వేయడానికి కొడుకు కోడలు సరైన వరుస. బాబు, మేమేం పని చేయాలో చెప్తే ఆ పని చేసుకుంటాం. పని తర్వాత చేసుకోవచ్చులే పెద్దమ్మా, ముందు పరిచయాలు బాగా జరగని. పనిలో పడితే పరిచయం అదే పెరుగుతుంది బాబు. పరిచయం కోసం పని పక్కన పెట్టడం మంచిది కాదు. పెద్దమ్మకి పని అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. సరే, ముందెళ్ళి ఆ ప్లేట్లు సర్దండి. అలాగే బాబు. రామ్మా. వీడెవడో వెధవలా ఉన్నాడు. మాట్లాడుతున్నంతసేపు వాడి చూపులన్నీ నీ మీదే ఉన్నాయి. వాడితో అస్సలు మాట్లాడుకో, అర్థమైందా? అటువైపు కూడా చూడకు. అలాగే అత్తయ్య. ఏరా, అమ్మాయిని తినేస్తావా ఏంటి అలా చూస్తున్నావు? తినడానికి ఇలాంటి అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముందిరా. ఆహా, ఆ అమ్మాయి బాగా నచ్చినట్టుంది. అవునరా, పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఓ, చూడు పెద్దమ్మా, ఇలాంటి పనులు రాధకు అలవాట్లేవు అనుకుంటా. చేయడానికి చాలా ఇబ్బంది పడుతోంది. నీకేం పనిలేదా? ఎంతసేపు రాధా రాధా అంటూ నా కోడలు వెనక పడతావేంటి? ఎందుకు లేదు పెద్దమ్మా, చాలా పనుంది. పనిలో అలసట పోవాలంటే అప్పుడప్పుడు ఇలా అందరినీ పలకరిస్తూ ఉండాలి. సర్లే, నాకు చాలా పనుంది, వెళ్తాను. ఏంటే, వాడితో మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? పని చేసుకునే ప్లేస్ లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పని ఎలా చేసుకుంటాం అత్తయ్య? వాడితో మాట్లాడటం నీకు ఇష్టం ఉన్నట్టే ఉంది. అందుకే ఇక పక్క అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నావు. ముందు నిన్ననాలి. నువ్వు పద్ధతిగా ఉంటే ఆ పాండుగాడు పని వదిలేసి నీ చుట్టూ ఎందుకు తిరుగుతాడు? అత్తయ్య, ఇది మన ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అందరూ చూస్తారు, కొంచెం చిన్నగా మాట్లాడండి. మాట్లాడతానే, ఎందుకు మాట్లాడను? మా రోజుల్లో మూగుడు చేస్తే మూతి ముడుచుకొని ఎంత పలకరించినా పలకే వాళ్ళమే కాదు. నీలాగా నోరు తెరుచుకొని పగలబడి నవ్వడం నిజంగానే వింతే. నువ్వు ఈ జన్మలో మారవత్తయ్య. చిచి.
రాధా, నీకిక్కడ అంతా బాగానే ఉంది కదా? బానే ఉంది సార్. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయి. ఇంతకీ నా నంబర్ నీ దగ్గర ఉందా? అత్తయ్య దగ్గర ఉంది కదండి. మీ అత్తయ్య దగ్గర ఉన్న ప్రతిదానికి మీ అత్తయ్యకి చెప్పి నాకు కాల్ చేయలేవు కదా. అందుకే నా నంబర్ నీ దగ్గర ఉంటే నీకేదైనా అవసరం అయితే నువ్వే నాకు కాల్ చేయొచ్చు. ఏమంటావు? అత్తయ్యకి తెలియకుండా మీకు కాల్ చేసే అవసరం నాకు రాదులేండి. వయసులో ఉన్న నీలాంటి భర్త లేని అమ్మాయిలకు ఏదో ఒక అవసరం ఏ అర్ధరాత్రో కలగొచ్చు కదా. అప్పుడు నాలాంటి తోడు కావాలనిపిస్తుంది. ఆ సమయంలో నా నంబర్ నీ దగ్గరుంటే వెంటనే నాకు కాల్ చేసి పిలిపించుకోవచ్చు. ఏమంటావు? నేను చెప్పింది అర్థమైందా? నాకు వంటగదిలో చాలా పనులున్నాయండి. వెళ్దూలే. అన్నిటికీ తొందరపడితే ఎలా? కొద్దిసేపు నాతో మాట్లాడవచ్చు కదా. నాకు వంటగదిలో చాలా పనుందండి, నేను వెళ్తాను. రాధా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటత్తయ్య అది? ఆ, అదేంటంటే నీది చాలా చిన్న వయసు. ఈ వయసులో ఉన్న ఆడవాళ్లను మొగుడు పక్కనున్నా పక్కలోకి లాగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది నీ మొగుడు చచ్చిపోయాడని తెలిసి ప్రతి మగాడి కన్ను నీ మీదే ఉంది. అందుకని ఏం చేయాలి? ఎవరైనా నీకు నచ్చిన మొగాన్ని చూసుకో. డబ్బున్నవాడైతే నీకెంతో ఉపయోగం ఉంటుంది. అంతేకాని ఆ పనిచేసుకుని బతికే పాండుగాళ్ళలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నా మాటలు నీకు అర్థమయ్యాయనుకుంటా. అత్తయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేకపోవచ్చు, కానీ నా భర్త చనిపోయినా అతని జ్ఞాపకాలు ఇంకా నాతోనే ఉన్నాయి. అవన్నీ నేను మర్చిపోలేను. ఇంకొకరితో నేను తిరగలేను. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే అత్తమని కూడా చూడను. జాగ్రత్త. ఏరా, నీకెన్నిసార్లు చెప్పినా బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు ఎప్పుడు దాని వెనకాల పడతావేరా? మనిషి అనేవాడు ఇన్నిసార్లు చెప్పించుకోడు. మా అత్తయ్య ఒకటి. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేని వెర్రి వెదవలు తప్పితే ఇన్నిసార్లు ఎవరు చెప్పించుకోరు. ఏంటి పెద్దమ్మా, ఈరోజు మరీ ఎక్కువ తిట్టేస్తున్నావు? ఏమైంది నీకు? ఎవర్రా నీకు పెద్దమ్మా? ఇంకోసారి అలా పిలిస్తే పొయ్యిలో పడేసి ప్రాణాలు తీస్తా. జాగ్రత్త. పెద్దమ్మా, ఎన్నాళ్ళు నీకు నా మీద కోపమే ఉందనుకున్నా. ప్రాణాలు తీసేంత పగ ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. ఒరేయ్, మళ్ళీ అలా పిలుస్తావేంట్రా? నీలాంటి అలగా జనంతో అలా పిలిపించుకునే అవసరం నాకు లేదు. మర్యాదగా చెప్తున్నా, అలా పిలవడం మానేయ్. ఇంకొకసారి అలా పిలవద్దు. నా కోడల వెనకాల పడ్డం మానేయ్. ఇంకోసారి ఇలా చేస్తే ఓనర్ గారికి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని చెప్పి నీ ఉద్యోగం పీకించేస్తాను. జాగ్రత్త. సర్లే పెద్దమ్మా, ఈ రోజు నా మీద నీకెందుకో కోపం వచ్చినట్టుంది. నేను వెళ్తానులే. ఎల్రా. చిచి, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. వీడిని తిట్టి తిట్టి నా నోరు నొప్పు పడుతుంది తప్ప వీడికి సిగ్గు రావట్లేదు. చెత్త వెదవా. రేపు రాని చెప్తాను. ఇంకోసారి పెద్దమ్మని నాలుగు చీరేస్తాను. రేయ్, ఎంత మందు తాగినా కిక్ రావడం లేదురా. అస్సలైన కిక్ ఆ రాధ కళ్ళల్లో ఉందిరా, దాని అందంలో ఉందిరా.
దాని అంతాన్ని అనుభవిస్తే ఆ కిక్కే వేర్రా. ఎలాగైనా దాన్ని అనుభవించాలరా. ఎలా అనుభవిస్తావురా ఆ ముసల్దుండగా? కరెక్టేరా. ఆ ముసలిదుండగా దాని అంతాన్ని అనుభవించడం కాదు కదా, దాని నీడను కూడా తాకలేం. ఎందుకంటే ఆ ముసలిది అన్నింటికీ అడ్డొస్తుందిరా. దాన్ని ఏదో ఒకటి చేస్తే గాని రాత నాకు దక్కదురా. ఏం చేస్తావురా? రేయ్, అది ఇలానే అన్ని విషయాల్లో అడ్డొస్తే దాని అడ్రస్ ఎవ్వరికి దొరకకుండా దూరంగా పంపించేస్తా. ఏంట్రా నువ్వనేది? నువ్వు విన్నది కరెక్టేరా. ఆ ముసల్దాన్ని మర్డర్ చేస్తే తప్ప రాధ నాకు దక్కదురా. రేపే దాన్ని చంపేస్తా. అప్పుడు రాధ ఒంటరిదవుతుంది. ఆ ఒంటరితనంలో రాధను లొంగ తీసుకోవడం నాకు చాలా తేలిక. ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను కూడా. అత్తమ్మా, ఆయన పోయి నువ్వు పోయి ఇక నన్ను చూడడానికి ఎవరున్నారు అత్తమ్మా? చూస్తుంటే ఎవరో దారుణంగా హత్య చేసినట్లున్నారు. ఇంతకీ చనిపోయిన ఆవిడ మీకేమవుతారు? మా అత్తయ్య సార్. నెల రోజుల క్రిందట యాక్సిడెంట్ లో మీ భర్త చనిపోయాడు కదా? అవును సార్, అతను తల్లే ఈవిడ. మరి అతను యాక్సిడెంట్ లో చనిపోయిన నెల రోజులకే మీ అత్తగారిని ఎవరు చంపుంటారు? తెలియదు సార్. నీకెవరి మీద అనుమానంగా ఉందా? ఎవరి మీద లేదు సార్. మీ అత్తయ్యకి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు సార్. ఇంతకీ మీ అత్తగారు ఏం చేస్తుంటారు? మా అత్తయ్య నేను హోటల్లో వంట మనుషులుగా చేస్తుంటాం సార్. ఇంతకు ఆ హోటల్ ఎక్కడుంది? ఇక్కడే సార్, కుక్కట్పల్లి రోడ్ నంబర్ 5. కానిస్టేబుల్స్, సార్. ఈ శవాన్ని పోస్ట్ మార్టం పంపించి ఆ హోటల్ దగ్గరికి పదండి. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇక్కడ పనిచేసే కాంతమ్మ అతి దారుణంగా చంపబడింది. మీకు తెలుసా? అవునా? ఏంటి సార్ మీరు అనేది? నీకు తెలిసి ఆవిడకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? కాంతమ్మ చాలా మంచిది సార్. ఆమెకి ఎవరు శత్రువులు ఉన్నారో మాకేం తెలియదు. ఏయ్, నీ కంగారు భయము చూస్తుంటే నీకేదో నిజం తెలిసి దాన్ని దాస్తున్నావు అనిపిస్తుంది. భయపడకుండా నీకు తెలిసిన నిజం చెప్పు. నీకేం కాదు, నేనున్నానుగా. సార్, మా ఓనర్ గారు ఒకరోజు కాంతమ్మకి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. ఆ డబ్బుల కోసం ఏమైనా చేసుంటారని నాకు అనుమానంగా ఉంది సార్. అతడు చెప్పేది నిజమేనా? సార్ అది అది కాంతమ్మకు డబ్బులు ఇచ్చింది నిజమా కాదా? నిజమే సార్, కానీ తను చంపింది నేను కాదు సార్. మరి డబ్బులు ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే ఏం బాబు పిలిచారంట? నీ కోడలు రాధా ఉంది కదా, ఉంది. అయితే ఏంటి బాబు? నీ కోడలు రాధా నాకు బాగా నచ్చింది. మీకు బాగా నచ్చిందని నిన్న మీరు చేయి వేసి మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. అయితే ఏంటి? మీరు ఒప్పుకుంటే మీ కోడల్ని నేను ఉంచుకుంటానంటావు, అంతే కదా? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు కాంతమ్మ. నీ కోడలికి భర్త లేడు, నాకు భార్య లేదు. తను 2 పిల్లల్ని కని చనిపోయింది. నా పిల్లలకి తల్లి కావాలి, నాకు తోడు కావాలి. రాధ నాకు చూడగానే బాగా నచ్చింది. నువ్వు ఒప్పుకుంటే రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక మాతో నువ్వు కూడా ఉండిపోవచ్చు కాంతమ్మ. ఏమంటావు? మీరు చెప్పేది నిజమేనా బాబు? ఏం కాంతమ్మ, ఎందుకలా అడుగుతున్నావు? కష్టాల్లో ఉన్న మాలాంటి ఆడవాళ్లను అవసరానికి తీర్చుకోవడానికి చాలా మంది చూస్తారే తప్ప ఇలా పెళ్లి చేసుకుంటానని అడగరు. అందుకని నాతో పెళ్ళి నీకు నీ కోళ్ళకి ఇష్టమేనా? భక్తులకి వరాలిచ్చే దేవుడు అంగీకారం అడగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అడిగినా ఇది మా అదృష్టం అనే చెప్పాలి. ఇది నిజంగా మా ఇద్దరి అదృష్టం. భర్త పోయిన ఈ సందర్భంలో రాధని విషయం అడిగితే ఇబ్బంది పడుతుందేమో. సడన్ గా చెప్పకుండా మెల్లగా చెప్పు. అప్పటి వరకు పెళ్లికి కావాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈ డబ్బులుంచు. అది సార్ జరిగింది. సరే, నువ్వు చెప్పేది ప్రస్తుతానికి నమ్ముతున్నాను. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ ఏదైనా అవసరం వస్తే నువ్వు పూర్తిగా సహకరించాలి.
ఓకేనా? అలాగే సార్, తప్పకుండా వస్తాను. రాధా, నిజంగా నీకు ఇలా జరగడం నాకు బాధ అనిపిస్తోంది. మొదట మొగుడిని పోగొట్టుకున్నావు, తర్వాత తోడుగా ఉన్న అత్తయ్యని పోగొట్టుకున్నావు. ఇంత చిన్న వయసులో నువ్వు ఇలా ఒంటరిగా ఎంతకాలం అని ఉంటావు? నువ్వు అంటే నీకు తోడుగా నేనుంటాను. ఏంట్రా నువ్వు అనేది? నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. నువ్వు నాకు కావాలి. నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రే, దగ్గరకొచ్చావు ప్రాణం తీస్తాను. శభాష్ రాధా. చింత చచ్చినా పులుపు చావునట్టు నీ మొగుడు అత్త చచ్చినా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు. నీలాంటి పొగరున్న ఆడదాన్ని బలవంతంగా అయినా అనుభవించాలని నాకెప్పటి నుంచో ఆశ. ఆ కోరిక ఇన్నాళ్ళకు తీరబోతోంది. అవును. ఏయ్, రాధా, రాధా, వదలు. ఛీ, వదలురా. ఏయ్. వదలు. రే, నిన్ను వదలనే. ఆగు. ఏయ్. ఏయ్. ఆగు. హ్మ్. ఏయ్. వీడు ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు సార్. నాకెందుకో మా అత్తని కూడా వీడి చంపాడనిపిస్తుంది. వీడిని అరెస్ట్ చేయండి సార్. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినందుకు వీడిని అరెస్ట్ చేస్తాం. వీడితో పాటు నీ అత్తను చంపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. మా అత్తని చంపింది ఎవరు సార్? ఇంకెవరు? నువ్వే. ఏంటి సార్ మీరు అనేది? మాకంతా తెలిసిపోయింది. కానిస్టేబుల్స్, సార్. చెప్పు, మీ అత్తయ్యని ఈ చంటిగారితో కలిసి ఎందుకు చంపావో చెప్పు. చెప్తావా? మా ట్రీట్మెంట్ రుచి చూపించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, రాధా, వీడు నా చిన్నప్పటి స్నేహితుడు, పేరు చంటి. చిన్నప్పటి ఫ్రెండా? ఎప్పుడు చూడలేదే నేను. వీడు ఎన్నాళ్ళు ముంబైలో ఒక కోటేశ్వరుడి దగ్గర కారు డ్రైవర్గా పనిచేశాడు. ఇప్పుడు అక్కడ మానేసి ఇక్కడే టాక్సీ డ్రైవర్గా చేరాడు. మన గల్లీలోనే ఉంటున్నాడు. రారా కూర్చో. ఏం తాగుతావు? టీ, కాఫీ? అవేం వద్దురా, పర్వాలేదు. సరే రాధా, మంచినీళ్ళు తీసుకురా కొంచెం. అలాగేనండి. చెప్పరా, అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారా? తాగరా. ఒరే రవి, నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఏదో మామూలు అమ్మాయిని చేసుకున్నావు అనుకున్నానరా. కానీ ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నీ భార్య చాలా అందంగా ఉందిరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. రేయ్, రాధని ఊరికే ఎక్కువగా పొగడకు. ఎందుకంటే తనకు పొగడతలంటే చాలా ఇష్టం. ఒరే రవి, నేను ఊరికే ఎందుకు పొగుడుతానరా? నిజంగా నీ భార్య అందంగా ఉంది కాబట్టి పొగుడుతున్నాను. అందవిహీనంగా ఉండుంటే నీ మొహం మీద చెప్పేసి ఉండేవాడిని కదరా. నా సంగతి నీకు తెలుసు కదా. ఏమండి, మీ ఫ్రెండ్ పొగిడినా పొగడకపోయినా నేనెలా ఉంటానో నాకు తెలుసు. తెలుసు తెలుసు, ఎందుకు తెలీదు? నీకు నువ్వు పెద్ద అందగత్తెనని మురిసిపోతూ ఉంటావు కదా.
ఇప్పుడు వీడి మాటలకి నువ్వు అసలు భూమి మీదే ఆగవు, ఆకాశంలో ఎగురుతావు. చూడు బాబీ, వీడు ఎన్ని మాటలన్నా నువ్వు అందంగా ఉన్నావన్నది నిజం. నీలాంటి అందగతే వీడికి దొరకడం వీడి అదృష్టం. వీడు ఒప్పుకోకపోయినా ఇది మార్చలేని ఖచ్చితమైన నిజం. సరేరా, నాకు చిన్న పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరేనా? ఓకేరా, బాయ్. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. ఓకే అండి. మీ ఫ్రెండ్ చాలా సరదా మనిషిలో ఉన్నాడు కదండి? అవును, వాడితో మాట్లాడితే ఎంతసేపు అయినా బోర్ కొట్టదు. చాలా సరదా మనిషి. బాబీ, ఇక్కడేంటి సడన్ గా? ఇక్కడే మార్కెట్ దాకా వెళ్ళొస్తున్నాను. ఓహో, కారెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేనే నడుచుకుంటూ వెళ్తాను. ఎందుకు బాబీ మొహమాట పడుతున్నావు? నువ్వు ఎక్కితే నా కారేం అరిగిపోదు. పర్వాలేదులేండి, వెళ్తాను. ప్లీజ్ రా. ఎక్కకపోతే వదిలేటట్లేరుగా. సర్లేండి, పదండి. బాబీ, నిన్ను కార్లో ఎందుకు ఎక్కించుకున్నానో తెలుసా? తెలీదు. ఎందుకు ఎక్కించుకున్నారు? ఇంత అందమైన అమ్మాయి ఎండలో కందిపోతుందేమోనన్న భయంతో. చాలండి, మరీ పొగడొద్దు. నేనేం పొగడట్లేదు బాబీ, నిజమే చెప్తున్నా. నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను అందంగా ఉంటానని నాకెవ్వరూ చెప్పలేదు, ఆఖరికి రవి కూడా. వాడికి టేస్ట్ లేదు. లేకపోతే ఇంత అందమైన భార్యను ఎలా చూసుకోవాలి? చెప్పు, ఎలా చూసుకోవాలి? ఎలా అంటే కాలు కింద పెట్టకుండా అన్ని పనులు చేయించుకునే మహారాణిలా చూసుకోవాలి. నాకంత అదృష్టం లేదులేండి. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. అయినా అత్తగారితో తిట్లు, మొగుడితో మొట్టికాయలు, ఇదే నా బతుకు. అవునా? పెళ్లికి ముందు నా కాబోయే భర్త మహారాణిలా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. పెళ్ళయ్యాక కలలు నిజం కావని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నేను మాత్రం నీలాంటి అమ్మాయి భార్యగా దొరికితే మహారాణిలా చూసుకుంటాను. పెళ్లికి ముందు మీ మగాళ్ళంతా ఇలాగే అంటారు. కానీ పెళ్ళయ్యాక 10 రోజులకే పెళ్ళాం బోరు కొడుతుంది, అసలు రంగు బయటపడుతుంది, నరకం చూపిస్తారు. నేను అలాంటి వాడిని కాదు. నీలాంటి అందమైన అమ్మాయి దొరికితే ఆమె అందానికి జీవితాంతం బానిసనై కష్టం అనేది కనపడకుండా చూసుకుంటాను. అయితే మీ కాబోయే భార్య చాలా అదృష్టం. ఏమండి, మళ్ళీ మీరు తిరిగొచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందండి? 3 రోజులు పట్టొచ్చు. 3 రోజులా? అన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేను. నేను మీతో వచ్చేస్తానండి. మొదట నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. అమ్మకు ఆస్మా మందిచ్చే ఆశ్రమం ఎక్కడో అడవుల్లో ఉంది. అక్కడ సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అమ్మంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతుంది. కానీ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు కదా, అందుకే నిన్ను తీసుకెళ్ళడం కుదరడం లేదు. కానీ నేను ఇక్కడ ఒంటరిగా. నీ భయం నాకు అర్థమైంది. అందుకే నా ఫ్రెండ్ చంటేకి నీకేమైనా అవసరమైతే చూసుకోమని చెప్పాను. ఈ పాటికి వస్తూ ఉంటాడు. రవి, అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవునరా, నీ గురించే. మీ బాబాయ్ మా మీద బెంగ పెట్టుకుంటుందిరా, మాతో వస్తానంటుంది. ఎందుకు బాబాయ్? ఆ అడవిలోకి వెళ్ళి 3 రోజులు కష్టపడ్డాం. ఏదో టీవీ చూస్తూ ఇక్కడే టైంపాస్ చేసేయండి. ఇంకా బోర్ కొడితే చెప్పండి, కావాల్సినంత టైంపాస్ చేస్తాను. అయినా నాకెందుకో భయంగా ఉందండి. ఏం భయపడకే, మన చంటిగాడు ఉన్నాడు కదా, నేను చూసుకుంటాను. నీకే లోటు రాకుండా చూసుకుంటాడు. చూసుకుంటావు కదరా? నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. సరేనా? ఒరే రవి,
ఏంటమ్మా? తొందరగా బయలుదేరండ్రా, రైలు బండి వెళ్ళిపోద్ది. సరే అమ్మా. ఆంటీ మీరేం కంగారు పడకనంటే మిమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేసే బాధ్యత నాది. సరే పద పద. అవి ఇవ్వమ్మా. వాళ్ళిద్దరిని స్టేషన్లో డ్రాప్ చేశారా? వాళ్ళిద్దరిని క్షేమంగా స్టేషన్లో డ్రాప్ చేశాను. వెళ్తున్నంతసేపు నేను వచ్చే వరకు ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్పాడు. అందుకే నేను చూసుకుందామని వచ్చాను. ఏం చూసుకుంటావు? నిన్ను, నీ అందాన్ని. ఏయ్, స్నేహితుడి భార్యతో ఇలా మాట్లాడడం తప్పు. నేను మాట్లాడేది నా స్నేహితుడి భార్యతో కాదు, నాకు నచ్చిన అమ్మాయితో. అంతగా నచ్చడానికి నాలో ఏముంది? ఏముందో చెప్తాను, ఒక్క నిమిషం ఆగు చెప్తాను. ఏయ్, ఏంటి డోరేస్తున్నావు? చెప్తాగా. ఏయ్ వదులు, లేకపోతే అరుస్తా. అరిచి అందరితో కొట్టించినా నేను మాత్రం వదలను. ఏ, ఎందుకని? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నిజంగానా? అవును. ఎందుకు తెలీదు, కానీ నువ్వు లేకుండా బతకలేననిపిస్తోంది. ప్రతిరోజు నువ్వే నాకు మర్చిపోలేనంతగా గుర్తొస్తున్నావు. నాకు కూడా నువ్వు అలాగే గుర్తొస్తున్నావు. చంటి, నాకు నా భర్తతో ఉండాలనిపించడం లేదు. ప్రతిరోజు నీతోనే ఉండాలనిపిస్తుంది. మనిద్దరం ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకుందామా? నీకే కాదు రాధా, నాకు కూడా అలానే అనిపిస్తుంది రాధా. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోదాం పదా. వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళాక ఎలా బతకగలం? నేను నడిపేది అద్దె కారు, కనీసం సొంత కారున్నా బాగుండేది. డబ్బుంటే కొనుక్కునేవాళ్ళం. ఆ కారుతో వచ్చిన సంపాదనతో హాయిగా ఎక్కడికైనా వెళ్ళి బతికేవాళ్ళం. లేవుగా, ఏం చేద్దాం? నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఏంటది? మొన్న మాటల సందర్భంలో నీ భర్త తన పేరు మీద 5 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు ఉందని చెప్పాడు. వాడు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ మొత్తం డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మనం హాయిగా బతకొచ్చు. ఏమంటావు? బాగానే ఉంది. ఇప్పటికిప్పుడు నా భర్త యాక్సిడెంట్ అయ్యి ఎలా చనిపోతాడు? మనమే యాక్సిడెంట్ చేసి చంపేస్తే? ఏంటి నువ్వు మాట్లాడేది? మనమిద్దరం జీవితాంతం హాయిగా బతకాలంటే నీ భర్త చనిపోవాలి. వాడు చనిపోతేనే మన ఇద్దరికి అడ్డు తొలగిపోవడమే కాకుండా వాడి పేరు మీద ఉన్న 5 లక్షల ఇన్సూరెన్స్ మనకొస్తుంది. ఏమంటావు? నాకెందుకో భయంగా ఉంది చంటి. భయపడుతూ కూర్చుంటే మనం సంతోషంగా బతకలేం. రేపే వాడిని యాక్సిడెంట్ చేసి చంపేస్తా. నువ్వు ఏం తెలియనట్టు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే వరకు నటించు. ఆ తర్వాత ఆ డబ్బుతో మనం పారిపోదాం. అప్పుడు హ్యాపీగా ఉందాం. సరేనా? సరే చంటి. మరి రాధా అత్తయ్యని ఎందుకు చంపావు? ఎందుకంటే చంటి, ఇంకో వారం రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇందాకే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ డబ్బు రాగానే మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి
సొంతంగా కారు కొనుక్కుని హాయిగా బతికేయచ్చు. ఎక్కడికో వెళ్ళి హాయిగా బతకడం ఎందుకు రాదా? ఇక్కడే నీ ఇంట్లోనే హాయిగా బతికేద్దాం. ఏంటి నువ్వనేది? మీ అత్తయ్య కూడా చనిపోతే అదేంటి? ఈ ఇల్లు నీదవుతుంది. అప్పుడు మనం ఈ ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు. ఏమంటావ్? వద్దు చంటి, ఇప్పటికే నా భర్తను చంపి తప్పు చేశాం. ఇప్పుడు అత్తయ్యను కూడా చంపి ఇంకో తప్పు చేయొద్దు. రాదా, మనం హాయిగా బతకాలంటే ఇవన్నీ చేయక తప్పదు. మన ఇద్దరి సుఖం కోసమే కదా ఇదంతా చేస్తుంది. అయితే అత్తయ్యను కూడా యాక్సిడెంట్లో చంపేద్దామా? వద్దు. మళ్ళీ యాక్సిడెంట్ అంటే పోలీసులకు అనుమానం రావచ్చు. అర్ధరాత్రి వచ్చేటప్పుడు దారి కాచి చంపేస్తే ఎవరో దొంగలు డబ్బుల కోసం చంపారనుకుంటారు. సరే చంటి. ఆంటీ, ఏంట్రా చంటి, ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానంటే. నా కోసం ఎదురు చూస్తున్నావా? దేనికిరా? నీ కొడుకు నా కల్లోకొచ్చి పైన ఒంటరిగా ఉన్నాడ్రా, మా అమ్మని నాకు తోడుగా పంపించమని ఒకటే గోల్ చేస్తున్నాడు. అందుకే నిన్ను చంపి నీ కొడుకు దగ్గరికి పంపించాలని ప్లాన్ ప్రకారమే వచ్చాను. చనిపోయే ముందు ఎందుకు చంపుతున్నానో నీకు తెలియాలి కదా. ఇదంతా ఎందుకంటే నీ కోడలి అందం నచ్చింది. అందం చేజిక్కించుకోగానే నీ కోడలతో హాయిగా బతకడానికి డబ్బు కావాలనిపించి నీ కొడుకుని యాక్సిడెంట్లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేశాం. ఇప్పుడు నీ పేరు మీద ఉన్న ఇంటి కోసం నిన్ను కూడా చంపడానికి డిసైడ్ అయిపోయాం. సార్, ఆ విధంగా రవిని కాంతమ్మను చంపేశాం సార్. చంపేసి ఎవరికి దొరకమనుకున్నారు, కానీ కాంతమ్మ చనిపోయిన వెంటనే రాధ ఫోన్ ట్రాప్ చేసి అన్ని కాల్స్ రికార్డ్ చేశాం. ఎక్కువ కాల్స్ నీ సెల్ నుంచి రావడంతో నీపై నిఘా పెట్టాం. చివరికి మా అనుమానం నిజమై మీ ఇద్దరు దొరికిపోయారు. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఓకే సార్. పదమ్మా. నడు. చూశారు కదా, అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను ఎలా దెబ్బతీస్తున్నాయో. మనుషులకి సంఘంలో కొన్ని కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లను దాటి కొందరు అక్రమ సంబంధాల వలలో చిక్కుకుని దారుణమైన మోసాలకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత తెలివిగా మర్డర్లు ప్లాన్ చేసినా మా పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. చివరికి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. నేరస్తులారా, తప్పు చేసిన ప్రతిసారి గుర్తుంచుకోండి, చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు. జై హింద్.